సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మైమరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. శ్రీ కాళహస్తీశ్వరాలయంకు మంగళవారం ఇస్రో చైర్మన్ వి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనం, స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ GSLV-F 16 రాకెట్ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపుతున్నామన్నారు. మంగళవారం కౌంట్ డౌన్ ప్రారంభమై బుధవారం సాయంత్రం నింగిలోకి తీసుకెళ్తుందన్నారు. ఈ రాకెట్ విజయవంతం కోసం శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో పూజలు నిర్వహించామని వి నారాయణ తెలిపారు. శ్రీకాళహస్తి దివంగత మాజీ మంత్రి వర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 1997లో శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కిట్ ను ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మూతపడింది. దాన్ని తిరిగి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు శ్రీకాళహస్తి
శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తిరిగి పునఃప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిట్ కళాశాల మా నాన్నగారి కళ అని, ఈ కళాశాలలో తిరిగి పునఃప్రారంభం చేయడం నాకు ఎనలేని అనుభూతిని కలిగించిందని, ఈ పునఃప్రారంభంలో సహాయ సహకారాలు అందించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి స్వామివారి ఆలయ ఈవో టి బాపిరెడ్డి, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం. బొజ్జల సుధీర్ రెడ్డి గారు వాళ్ళకి నేను మనస వాచ కర్మన ఎల్లకాలం నేను ఆయన రుణపడి ఉంటాను. తెలియజేస్తుంటే అంటే 1997లో ఈ స్కిట్ కాలేజ్ ప్రారంభించినప్పుడు నాకు బాగా గుర్తు. మేము చిన్న పిల్లకాలు మా నాయన దగ్గరికి వచ్చి, సార్ స్కిట్ కాలేజ్ జాయిన్ కావాలి, డిస్కౌంట్ కావాలి సార్, సార్ స్కిట్ కాలేజ్ లో చిన్న ఉద్యోగం కావాలి సార్, స్కిట్ కాలేజ్ ఇది కావాలి అని చెప్పి రోజుకి 30-40 మంది వచ్చేవారు. ఇంకా టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ ఎంత డిమాండ్ ఉండేదండి స్కిట్ కాలేజ్ కి. ఆడ సీట్ దొరికితే సార్ నాయన దేవుడు అని చెప్పి దేవుడి గుడి కొట్టుకొని సీట్ వస్తే సార్ అని చెప్పి అక్కడ అంత డిమాండ్ ఉండేది. నేను ఈరోజు మాట ఇస్తాను, వచ్చే 29 ఎలక్షన్స్ లోపల దానికి 100 రెట్లు డిమాండ్ క్రియేట్ చేసి చేస్తాం. ఎందుకంటే స్కిట్ కాలేజ్ రేడియస్ వైజ్ చూస్తే చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజ్ తక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్ అసలు లేవు. ఇక్కడ బెస్ట్ ఈస్ బ్రాండింగ్. JNTU brand is the most important thing God has given us. సో కాళహస్తి JNTU అనంతపూర్ అనేది ఈ రోజు తీసుకోవడం ఇంత ఫాస్ట్ గా చేయడం అనేది VC గారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మాకు వారు గైడెన్స్ ఇస్తున్నారు. నాకు ఆయన అంత స్థాయిలో ఉన్నవాడు నాకు ఫోన్ చేసుకొని లేదు అన్న ఇట్లా చేయాలి అట్లా చేయాలా, ఈ రకంగా లోకేష్ గారు చెప్పండి, ఈ రకంగా బాబు గారు చెప్పండి, ఈ రకంగా ఫాలోఅప్ చేయండి అని చెప్పి నాకు వెంటుండి గైడెన్స్ ఇస్తున్నారు. నిజంగానే సార్, ఐ రియలీ అప్రిషియేట్ యువర్ కన్సర్న్ టువర్డ్ అవర్ కాలేజ్ అండ్ అవర్ కాలేజ్ సార్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ఇద్దరిని కూడా నేను చిన్నోళ్ళైనా వాళ్ళు పొగడాలి. ఇక్కడ ఏంటంటే లోకేష్ అన్నతో పాటు ఇద్దరు పనిచేస్తారు, ప్రసాద్ అండ్ రమణ గారు, ఇద్దరు ఓఎస్డీసీ. వాళ్ళకి నేను రాత్రి అప్పుడప్పుడైతే 11 గంటలకు 12 గంటలకు ఫోన్ చేసేవాడు. సార్ ఎవరికొద్దని ఫోన్ చేస్తాను, ఆదివారం లే, సోమవారం లే, మంగళవారం లే, ప్రతిరోజు వారానికి ఫోన్ చేసి వాళ్ళ తలకాయ తినేశారు. సో ఇదొక టీం వర్క్. అట్నే ఈవో గారు ఏంటంటే ఆయన వేవ్ లెంగ్త్ మాకు ఎంత మ్యాచ్ అయిందంటే, ఈ రోజు ఫైల్ వస్తే నాకు ఫైల్ వచ్చిన 10 నిమిషాలు నాకు మెసేజ్ పెడతాడు, గంటలో క్లియర్ అయి పంపిస్తాడు. ఎందుకంటే ఆ క్లియరెన్స్ లేకపోతే అంత ఫాస్ట్ రాదు కదా. నెక్స్ట్ ప్రిన్సిపల్ గారు, ఆయన ఎక్కడ ఫైల్ ఉంది, ఏం ఫైల్ ఉంది, టీమ్ ఎఫెక్ట్. దాని తర్వాత దీనికి ముఖ్య కారణంగా ఏంటంటే నేను పాదయాత్ర చేస్తున్నాను.
ఇంటింటి బజార్ కార్యక్రమంలో మా అమ్మ సరోజమ్మ గారు అని చెప్పి లెక్చరర్ ఆమెను పోయినప్పుడు ఆమె నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది. ఏమ్మా ఎంత బాధపడతా ఉంటా ఏంటంటే, అయ్యా ఇది ప్రాబ్లం, ఇది మాకు ఇన్ని రోజులు కష్టపడి పని చేసి మాకు జీతాలు లేవు, పైగా మా సర్టిఫికేట్స్ కరెక్టా కాదని అనుమానం వ్యక్తం చేశారు. మేము ఇంత బతుకు ఇంత చేసిన తర్వాత కూడా మాకు ఇబ్బంది అయింది. కాలేజ్ వేశారు, మాకు ఇంటికి కూడా లేదు. అంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.